వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. వారణాసి ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఘాట్లు, హారతులు, గంగమ్మ తల్లి. కానీ మనం చూస్తున్న ఈ కాశీ వెనుక మరో కాశీ ఉంది. చరిత్రకారులు చెప్పలేని, కేవలం అనుభూతి చెందితేనే అర్థమయ్యే ఒక రహస్య ప్రపంచం అది. వారణాసి అంటే కేవలం ఒక నగరం కాదు, అది భూమి మీద ఉన్న ఒక కాస్మిక్ పోర్టల్. అంటే విశ్వానికి మనిషికి మధ్య ఉండే ఒక ఆధ్యాత్మిక ద్వారం. ఈరోజు ఈ వీడియోలో ఏ ట్రావెల్ బ్లాగర్ చెప్పని వారణాసి ఆంతర్యం గురించి నేను మీకు తెలియజేస్తా. వారణాసి నగరం ఒక ప్లాన్ ప్రకారం కట్టబడింది కాదు, ఇది ఒక యంత్రం. అవును, మీరు విన్నది నిజమే. మన శరీరంలో వెన్నుముక ఎలా ఉంటుందో వారణాసిలో అస్సి మరియు వరుణ నదుల మధ్య ఉన్న ఈ ప్రదేశం అలా ఉంటుంది. ఇక్కడున్న 84 ఘాట్లు మనిషి పుట్టుకకు కారణమయ్యే 84 లక్షల యోనులకు సంకేతం. కాశీని ఆనందవనం అంటారు. ఎందుకంటే ఒక మనిషి తన శరీరంలోని షట్చక్రాలను దాటితే ఎలాంటి స్థితికి చేరుకుంటాడో, ఈ నగరంలో అడుగు పెడితే అలాంటి ప్రకంపనలు మొదలవుతాయి. ఇది కేవలం భక్తి కాదు, ఇది ఒక ప్రాచీనమైన ఆర్కిటెక్చరల్ సైన్స్. సాధారణంగా మనిషికి చావంటే భయం, కానీ వారణాసిలో చావు ఒక ఉత్సవం. మణికర్ణికా ఘాట్ దగ్గర చితిమంటలు 1000 ఏళ్లుగా ఆరిపోలేదు. ఇక్కడ ఒక నమ్మకం ఉంది, చనిపోయే వ్యక్తి చెవిలో శివుడు స్వయంగా తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడట. అందుకే ఇక్కడి శ్మశానాల్లో ఏడుపు కంటే ఎక్కువ ఒక వింతైన శబ్దం కనిపిస్తుంది. ప్రపంచంలో మరణాన్ని వేడుకగా చేసుకునే ఏకైక నగరం ఇదే. ఇక్కడ ప్రాణం పోవడం అంటే అంతం కాదు, అది పరమాత్మలో కలిసి ఒక ఆరంభం. మనం చూస్తున్న వారణాసి కేవలం పైన కనిపిస్తున్నది మాత్రమే. గత కొన్ని వందల ఏళ్లుగా జరిగిన దాడులు, ప్రకృతి మార్పుల వల్ల అసలైన కాశీ భూమి అడుగున నిక్షిప్తమై ఉంది. మీరు కాశీ వీధుల్లో నడుస్తున్నప్పుడు మీకు తెలియకుండానే కొన్ని 1000 ఏళ్ల నాటి శివలింగాలపైన, గుడులపైన నడుస్తున్నారు. ఇక్కడి గల్లీల్లో ప్రతి ఇంటి కింద ఒక రహస్య గది లేదా ఒక పురాతన విగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కాశీ అంటే ఒక నగరం మీద కట్టిన మరో నగరం. ఇది ఒక లివింగ్ మ్యూజియం. వారణాసిని కళ్ళతో చూస్తే ఒక పాత నగరంలా కనిపిస్తుంది, కానీ మనసుతో చూస్తే అది ఒక అద్భుతం. ఇక్కడ గాలిలో ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది, అందుకే దీన్ని అవిముక్త క్షేత్రం అన్నారు. అంటే దైవం ఎప్పటికీ వదిలిపెట్టని ప్రదేశం. వచ్చేసారి మీరు కాశీ వెళ్తే ఫోన్ పక్కన పెట్టి ఒక్క 5 నిమిషాలు గంగా తీరాన కళ్ళు మూసుకొని కూర్చోండి. అప్పుడు మీకు వినిపిస్తుంది ఈ నగరం తన గురించి తాను చెప్పుకునే రహస్యం. ఈ వీడియో మీకు వారణాసి మీద ఒక కొత్త చూపునిచ్చిందని ఆశిస్తున్నాను. ఇన్స్పిరేషన్ నచ్చితే లైక్ చేయండి, కాశీ వెళ్ళాలనుకునే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర. రోజు చెప్పేదండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.